హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జాహ్నూ డైరీ. సో అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ అనమాట. సో దానికోసం మేము వైజాగ్ వెళ్ళాము. సో అక్కడ ఎవరెవరి ఇంటికి వెళ్ళాము అండ్ నా ఫ్రెండ్స్ని కలిసా అండ్ నెక్స్ట్ జాహ్నూ బర్త్డే కూడా అక్కడే జరిగింది. సో అదంతా ఈ వ్లాగ్లో చూడొచ్చు. సో మార్నింగ్ ట్రైన్ దిగి ఇంటికి వెళ్ళంగానే ఇంకా ఫ్రెష్ అయ్యి అందరం పెళ్ళి జరిగే ప్లేస్కి వెళ్ళిపోయామన్నమాట. అయ్యా బంధువులందరూ వచ్చి అక్షతలు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో జాహ్నూ అయితే బాగా రెడీ అయ్యాడు కానీ ఒక్క ఫోటో కూడా సింగిల్గా తీయనివ్వలేదన్నమాట. ఇంకా వాడు ఫోన్ చూసే మూడ్లో ఉన్నాడు అండ్ ఎంత ట్రై చేసినా ఒక ఫోటో కూడా వాడిది మంచిగా తీయలేకపోయాము. సో మేము వెళ్ళిన మా రిలేటివ్స్ ఇంటి దగ్గరలో నా ఫ్రెండ్ ఉంది అనమాట. సో తను నా బీటెక్ ఫ్రెండ్. సో తనకి ఒక చిన్న బాబు ఉన్నాడు. సో ఇంకా నేను మా హస్బెండ్ ఇంకా జాహ్నూ బైక్ మీద వెళ్ళి కలిసి వద్దాము అని చెప్పి వెళ్ళామన్నమాట. ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఇంకా టైం స్పెండ్ చేసి వచ్చేసాము. ఇంకా జాహ్నూ అయితే చాలా బాగా ఆడుకున్నాడు వాటితో ఆ టాయ్స్తో. అండ్
నా ఫ్రెండ్ కలిసి ఇంకా మళ్ళీ లేట్ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది మా ఆఫ్టర్నూన్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఇంకా అందరూ రెస్ట్ తీసుకుంటున్నారు. ఇంకా నేను మా వదిన కలిసి మంచిగా పెళ్లి వీడియోస్, మా బావగారు పెళ్లి వీడియోస్ వేసుకొని చూస్తున్నాం అనమాట టైం పాస్కి. అయిపోయిందని సమ్మర్ ఎగరకులు ఎగిరితే ఆపలేను నేను. సో అండ్ నవంబర్ 10th జాహ్నవి బర్త్డే అనమాట. సో ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వచ్చాము. సో వాళ్ళ ఇంట్లో ఇంకా కేక్ అవి తెప్పించారు. అండ్ ఇంకా జాహ్నవి బర్త్డే సెలబ్రేషన్ అక్కడే జరిగింది. సో ఇంకా సెలబ్రేషన్ అయిన వెంటనే ఇంకా ట్రైన్కి స్టార్ట్ అవ్వాలన్నమాట స్టేషన్కి వెళ్ళడానికి. సో అంతా హడావిడిగా బర్త్డే సెలబ్రేషన్ అయిపోయింది. సో జాహ్నవి బర్త్డే అయితే ఈ ఇయర్ ఇలా గడిచాయన్నమాట. ఇంకా ఆ రోజే ఇంకా మా వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పా కదా! సో ఆ రోజే వాళ్ళది వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. సో జాహ్నవి బర్త్డే సెలబ్రేషన్ అయినాక వాళ్ళ యానివర్సరీ సెలబ్రేషన్ స్టార్ట్ చేశాము.
సో ఇంకా సెలబ్రేషన్స్, బర్త్‌డే అండ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ అన్నీ అయిపోయాక ఇంకా లాస్ట్‌లో అందరం కలిసి ఒక ఫ్యామిలీ పిక్ తీసుకుందాం అనుకున్నాము. అండ్ కాకపోతే ఇంకా ఆ టెన్షన్‌లో చూడలేదు. కెమెరా పోర్ట్రేట్‌లో ఉండిపోయింది. ఇంకా ఫోటో వెనకాల అందరూ బ్లర్ వచ్చారనమాట. ఇంకా ఫోటో సెషన్ అంతా అయిపోయాక మేము ఇంకా రైల్వే స్టేషన్‌కి స్టార్ట్ అయ్యాము. ఇంకా వేరే బావగారు వాళ్ళు మమ్మల్ని కార్‌లో డ్రాప్ చేశారు స్టేషన్ దగ్గర. సో ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ అంతా తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. అండ్ జాహ్నవి వాళ్ళ ఇంట్లో ఇంకా టాయ్స్ చూసి ఒక టాయ్ ఆడుకుంటూ ఇంకా తెచ్చుకున్నాడనమాట. సో దాన్ని ఇంకా బ్యాగ్లో కూడా పెట్టరా అన్నా, నేను పెట్టను అని చెప్పి ఇంకా రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కాక కూడా ఆడుకున్నాడు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.